వెల్కమ్ టు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, అమలాపురం. ఎఫిలియేటెడ్ టు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి. మై నేమ్ ఈజ్ వై వరప్రసాద్, లెక్చరర్ ఇన్ హిస్టరీ. సో టుడే in third year, 6th semester, one important topic is there. So that is the elective paper, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక పర్యాటక రంగంలో నుంచి మనం ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూస్తాం. భారతదేశ పురావస్తు శాఖను గురించి వివరించు. భారతదేశ పురావస్తు శాఖ లేదా భారతదేశ పురావస్తు శాఖ ప్రాధాన్యతను చర్చించండి, లేదా పురావస్తు శాఖ ఏర్పడిన విధానం, పురావస్తు శాఖ ఏర్పడిన విధానం, లక్ష్యాలు, విధులు, బాధ్యతలు వివరించండి, లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి వివరించండి. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి వివరించండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పురావస్తు శాఖను గురించి, భారతదేశ పురావస్తు శాఖ, భారతదేశ పురావస్తు శాఖ ప్రాధాన్యత, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా అండ్ ఆర్ పురావస్తు శాఖ ఏర్పడిన విధానం, లక్ష్యాలు, విధులు, బాధ్యతలు వివరించాలి, లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి రాయి. సో మనం ఇక్కడ గమనించినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ దిస్ కాంటెస్ట్. సర్ విలియం జోన్స్ ఇస్ వెరీ ఫేమస్. హీ ఈజ్ అన్ వెరీ ఆర్కియలాజికల్ రీసెర్చ్ స్కాలర్. సర్ విలియం జోన్స్ 1784లో ఏర్పాటు చేసిన 1784 ఏర్పాటు చేసిన ఏషియాటిక్ సొసైటీతో, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్, హూ ఎస్టాబ్లిష్మెంట్ ఏషియాటిక్ సొసైటీ అని అంటారు సర్ విలియం జోన్స్ ఇన్ 1784, ద ఫౌండర్ ఆఫ్ ది ఇండియన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. భారత పురావస్తు శాఖ పురుడు పోసుకుందంటారు. ఈయనే మొట్టమొదటిగా ఒక పురావస్తు శాఖను ఏర్పాటు చేసినాడు. బట్ దిస్ ఈజ్ ఎన్ అన్అఫిషియల్ ఆర్గనైజేషన్, అండ్ అఫిషియల్ ఈజ్ అన్అఫిషియల్. ద అఫిషియల్ ఈజ్ గవర్నమెంట్, ద అన్అఫిషియల్ ఈజ్ ప్రైవేట్. సో అక్కడ సర్ విలియం జోన్స్ 1784లో ఏర్పాటు చేశారు ఏషియాటిక్ సొసైటీ. భారత పురావస్తు శాఖ పురుడు పోసు. అనంతరం బ్రిటిష్ పాలనా కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు అంతిమంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఏఎస్ఐ అంటారు, ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లేదా భారత పురావస్తు శాఖ, భారత పురావస్తు శాఖ 1861లో అప్పటి వైస్రాయ్ గవర్నర్ జనరల్ జాన్ కానింగ్హామ్ సహాయంతో ఏర్పాటు. ఆ సమయంలో దీని పరిధి ఆఫ్ఘనిస్తాన్, బర్మాతో కలిసి భారత ఉపకరణం మీద ఉండేది. తొలి నాళ్ళలో, అంటే తొలి రోజుల్లో జరిగిన అన్వేషణల మూలంగా భారతదేశంలో వెలుగు చూసిన సింధులోయ నాగరికత, శ్రవస్త, భారత్, కౌశాంబి వంటి చారిత్రక స్థలాలు వెలుగు చూసాయి. లేకపోతే ఈ శాఖ లేకపోయినంటే ఆ ప్రాంతాలు వెలుగులోకి వచ్చేవి కాదు అనమాట.
ఈ త్రవ్వకాల్లో సర్ అలెగ్జాండర్ కానింగ్హోమ్ ప్రముఖ పాత్ర పోషించారు. ఆయన ఎవరంటే కనింగ్హోమ్ అనే అతను గవర్నర్ జనరల్. ఈయన పురావస్తు శాఖకు సంబంధించిన అలెగ్జాండర్ కనింగ్హోమ్ ప్రముఖ పాత్రలు. భారత పురాతత్వ చారిత్రక పరిశోధనలో మార్గదర్శకుడు అనమాట. సో విలియం జోన్స్ అండ్ అలెగ్జాండర్ కనింగ్హోమ్, సో దీస్ ఆర్ టూ గైస్ వెరీ ఇంపార్టెంట్. అతను పురావస్తు శాఖకి ప్రారంభోత్సవాన్ని చేస్తే ఈయన దాన్ని మార్గదర్శకుడు అలెగ్జాండర్ కానింగ్హోమ్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న దాదాపు 3500 జాతీయ ప్రాధాన్యం పురాతన వారసత్వ స్మారక కట్టడాల బాధ్యతలు, పురాతన ప్రదేశాలు, శిథిలాలు 1958 చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ చట్టం సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఒక భాగముగా ఉంటుంది. ఈ చట్టం, సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, దట్ ఈస్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ దట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. సో వన్స్ అగైన్ ఐ టోల్డ్ యూ, ఒక ప్రశ్న చూసాం మనం. భారతదేశ పురావస్తు శాఖను గురించి వివరించండి, లేదా భారతదేశ పురావస్తు శాఖ ప్రాధాన్యతను చర్చించండి, లేదా పురావస్తు శాఖ ఏర్పడిన విధానం, లక్ష్యాలు, విధులు, బాధ్యతలు, ఇట్లా ఎట్లా ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ఆర్కియలాజికల్ సర్వే. వెల్ వెరీ గుడ్. సో దీంట్లో మనం ఇంట్రడక్టరీ పార్ట్లో మనం ఏం నేర్చుకుంటామంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సర్ విలియం జేమ్స్ 1784లో ఏర్పాటు చేసిన ఏసియాటిక్ సొసైటీతో భారత పురావస్తు శాఖ ప్రారంభమైందని చెప్పచ్చు. అంటే ఇక్కడ పురుడు పోసుకుంది అంటే ప్రారంభము అని అర్థం. అనంతరం బ్రిటిష్ పాలనా కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు అంతిమంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఓకే ఆర్కియలాజికల్ అనంతరం బ్రిటిష్ పాలనా కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు అంతిమంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ లేదా భారత పురావస్తు శాఖ 1861లో అప్పటి వైస్రాయ్ జాన్ కనింగ్హోమ్ సహాయంతో ఏర్పాటు. ఆ సమయంలో దీని పరిధి ఆఫ్ఘనిస్తాన్, బర్మాలతో కలిసి భారత ఉపఖండం మీద ఉంది. తొలినాళ్ళలో జరిగిన అన్వేషణల మూలంగా 12కు రండి, 12 కాదు పాఠంలో ఉన్నాను అమ్మా, లేకపోతే పని చేయండి. మీ పేరు, మీ హాల్ టికెట్ నెంబరు, మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారో మీ గ్రూపు ఒక పేపర్ మీద రాసేసి అమౌంట్ ఇచ్చి వెళ్ళిపోండి, నేను రాసుకుంటాను. అదే సో ఏఎస్ఐ లేదా భారత పురావస్తు శాఖ 1861లో అప్పటి వైస్రాయ్ జాన్ కనింగ్హోమ్ సహాయంతో ఏర్పడింది. ఆ సమయంలో దీని పరిధి ఆఫ్ఘనిస్తాన్, బర్మాలతో కలిసి భారత ఉపఖండం మీద ఉండేది. తొలి రోజుల్లో జరిగిన
అన్వేషణల మూలంగా, తొలి రోజుల్లో జరిగిన అన్వేషణల మూలంగా భారతదేశంలో వెలుగు చూసిన సింధు లోయ నాగరికత, శ్రవస్సి, బారహట్, కౌశాంబి వంటి చారిత్రక ప్రదేశాలు వెలుగు చూశాయి. ఒకవేళ ఈ పురావస్తు శాఖ లేకపోయింటే ఇంతటి అద్భుతమైన నాగరికత మనకి కోల్పోయి ఉండేవాళ్ళు. అది త్రవ్వకాలలో వెలుగులోకి వచ్చేది కాదు. ఈ త్రవ్వకాల్లో సర్ అలెగ్జాండర్ కానింగో ప్రముఖ పాత్ర పోషించారు. భారత పురాతత్వ చారిత్రక పరిశోధనలు మార్గదర్శకుడు, ఈజ్ అన్ డైరెక్టర్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న దాదాపు 3500 జాతీయ ప్రాధాన్యం పురాతన వారసత్వ స్మారక కట్టడాల బాధ్యతలు, పురాతన ప్రదేశాలు, శిథిలాలు 1958 చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహించారు. ఈ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఒక భాగం ఇది. ఈ యొక్క శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఒక భాగం. దీని లక్ష్యాలు ఏంటి, పురావస్తు శాఖ యొక్క లక్ష్యాలు ఏంటి అన్న దాని గురించి మనం గమనించినప్పుడు సమ్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఇస్ దేర్ ఇన్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్. ఒకటి, భారత పురాతత్వ శాఖ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా, జాతీయ రాష్ట్రీయంగా పేరుగాంచిన పురాతన స్మారక కట్టడాల పరిరక్షణ దీని ప్రధాన లక్ష్యం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్? భారత పురాతత్వ శాఖ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా, జాతీయ రాష్ట్రీయంగా పేరుగాంచిన పురాతన స్మారక కట్టడాల పరిరక్షణ దీని ప్రధాన లక్ష్యం. అంటే ఏంటంటే దీన్ని చేయవలసిన పని ఏంటంటే ఎక్కడైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటిని పరిరక్షించవలసిన బాధ్యత ఎవరిదై అంటే పురావస్తు శాఖది, భారత పురావస్తు శాఖది. అదే దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్, హ్యావ్ ancient monument, example in Agra Taj Mahal. The preserve of the Indian Archaeological Department, దాన్ని ప్రిజర్వ్ చేయవలసిన బాధ్యత అది. ఎర్రకోట దాన్ని ప్రిజర్వ్ చేయవలసిన, సంరక్షించవలసిన. ఇందుకు రెండవ పాయింట్, పార్లమెంట్లో రూపొందించిన చట్టం ప్రకారం ఇందుకు పార్లమెంట్లో రూపొందించిన చట్టం ప్రకారం గుర్తించిన స్మారక కట్టడాల ప్రదేశాలు తన పరిధులను తెచ్చుకుని వాటి నిర్వహణ బాధ్యత లక్ష్యాలుగా ముందుకు సాగుతుంది. ఇక మూడవదిగా మనం గమనించినప్పుడు భారత ఉపఖండంలో పురావస్తు కట్టడాల ప్రాధాన్యతను విస్తరించడం, అంతర్జాతీయ పరిశోధనలో ముందుండడం దీని లక్ష్యం. అంతర్జాతీయ పరిశోధనల్లో ముందుండడం. నాలుగవదిగా మనం చూసినప్పుడు సాంస్కృతిక వారసత్వ నిర్వహణలో ఉత్తమ అభ్యాసనం చేయటం, పురావస్తు కళాకృతుల సంరక్షణ కూడా దీని ధ్యేయంగా ఉంటుంది. పురావస్తు చారిత్రక గతాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటిగా ఉంటుంది. ఐదవదిగా మనం చూసినప్పుడు చారిత్రక విషయాలకు బయటకు తీసుకురావడానికి అవసరమైన అన్వేషణలు, త్రవ్వకాలు చేపట్టడం కూడా ఇది మెయిన్ పాయింట్. ఇది లక్ష్యంలో మొట్టమొదటి లక్ష్యం. పెట్టాలి ఏంటి అంటే
అసలు ఎక్కడెక్కడున్నాయి ఈ యొక్క చారిత్రక విషయాలకు బయటకు తీసుకురావటం, అవసరమైన అన్వేషణలు త్రవ్వకాలు చేపట్టడం, ఇది లక్ష్యాలు. ఇవి లక్ష్యాలు. ఏంటి లక్ష్యాలు? పురావస్తు శాఖ లక్ష్యాలు అని అంటే, భారత పురాతత్వ శాఖ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా, జాతీయ రాష్ట్రీయంగా పేరు పొందిన పురాతన స్మారక కట్టడాల పరిరక్షణ దీని ప్రధాన లక్ష్యం. రెండవది, ఇందుకు పార్లమెంట్లో రూపొందించిన చట్టాల ప్రకారం గుర్తించిన స్మారక కట్టడాల ప్రదేశాలను తన పరిధిలోకి తెచ్చుకుని వాటి నిర్వహణ బాధ్యతలు లక్ష్యాలుగా ముందుకు సాగుతాయి. భారత ఉపఖండంలో పురావస్తు కట్టడాల ప్రాధాన్యతను విస్తరించడం, అంతర్జాతీయ పరిశోధనలో ముందుండడం దీని లక్ష్యం. 4, సాంస్కృతిక వారసత్వ నిర్వహణలో ఉత్తమ అభ్యాసం చేయటం, పురావస్తు కళాకృతుల సంరక్షణ కూడా దీని ధ్యేయంగా ఉంది. పురావస్తు చారిత్రక గతాలపై దేశవ్యాప్తంగా అవగాహన కల్పించడం కూడా దీని లక్ష్యాలలో ఒకటిగా ఉంటుంది. ఇక చివరిగా పురావస్తు శాఖ యొక్క లక్ష్యాల్లో చివరి లక్ష్యం, 6వ లక్ష్యం ఇది. 5వ లక్ష్యం ఏంటంటే, చారిత్రక విషయాలను బయటకు తీసుకురావటానికి అవసరమైన అన్వేషణలు, డిస్కవరీ, త్రవ్వకాలు చేపట్టడం కూడా ఇందులో వస్తాయి. చూడండి, సింధు నాగరికత మనకు తెలుసా? తెలియదు. 1921లో పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ గారు అక్కడ త్రవ్వకాలు నిర్వహించాడు. అక్కడ విశేషమైన నాగరికత భారతదేశానికి ఉందని మనకు వెలుగులోకి రావటం జరిగింది. సో ఇవి పురావస్తు శాఖ లక్ష్యాలు. ఆ లక్ష్యాలతో ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ముందుకు. ఆ లక్ష్యం ఉంటే సరిపోదు, ఆ లక్ష్యాలు నెరవేర్చడానికి విధులను కూడా మనం నిర్వర్తించాలి. కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి మనకి. సో లక్ష్యాన్ని చేరుకోవాలంటే విధులు, బాధ్యతలు కంపల్సరీ. సో పురావస్తు శాఖ యొక్క విధులు, బాధ్యతలు ఏంటి? ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం. భారతదేశ పార్లమెంటు చట్టాల ప్రకారం దేశంలో పురావస్తు వారసత్వ కట్టడాలు, అధ్యయనాలు, ప్రాంతాల పరిరక్షణకు తోడ్పడతాయి. యువ ఔత్సాహికులను పురావస్తు శాఖలో శిక్షణలు ఇవ్వటం, తద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను కొనసాగుతుంది. రెండవది, అంతర్జాతీయ, జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడాల త్రవ్వకం, అన్వేషణ, పరిరక్షణ, భద్రత, రక్షణ, పురాతన వస్తువులు, కళాఖండాల అక్రమ రవాణా నిరోధం, తప్పుడు వర్తకుల నిరోధానికి, వాటికి ఎగుమతి వర్తకాన్ని నియంత్రించడం ఒక విధి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమైన కట్టడాల త్రవ్వకం అక్కడ త్రవ్వాలి. ఒకవేళ జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్నదైతే అక్కడ త్రవ్వకాలు నిర్వహించాలి. లేదా అలాంటివి ఏమైనా ఉన్నాయో అన్వేషించాలి, కనుగోవాలి. ఒకవేళ దొరికితే అట్లా పరిరక్షించాలి, వాటిని భద్రపరచాలి, అట్లా రక్షించాలి. ఎవడైనా ఈ వస్తువులు అక్రమంగా ఎక్కడికైనా అమ్మేస్తుంటే చూస్తున్న ఓల్డ్ సినిమాల్లో, చాలా శాతం సినిమాల్లో పురాతనమైన విగ్రహాలని ఇతర దేశాలకు అమ్మేస్తున్నట్టుగా, వాళ్ళని సిడిసిఐలో పట్టుకున్నట్టుగా మనం చూస్తుంటాం. అలాగంటే బాధ్యత ఎవరిది అంటే పురావస్తు శాఖ. ఆ కళాఖండాల అక్రమ రవాణా నిరోధం, తప్పుడు వర్తకుల నిరోధానికి, వాటి ఎగుమతి వర్తకాన్ని నియంత్రించడం, దీంతోపాటు పైవాటికి సంబంధించిన ఇతర వస్తువులను బలవంతంగానైనా సేకరించి
ప్రజల సందర్శనార్థం అంటే మ్యూజియంస్ అందుబాటులో ఉండడం సంస్థ ప్రధాన విధుల్లో అత్యంత ముఖ్యం. యువ ఔత్సాహికులకు పురావస్తు శాఖలో ప్రత్యేక శిక్షణలు ఇవ్వటం కూడా ఇందులో ఒకటిగా ఉంది. ఐదవదిగా మనం చూసినప్పుడు పురావస్తు శాఖలో వృత్తిపరమైన శిక్షణలు అందించి మరింత మెరుగైన సేవలు అందించేందుకు కాలానుగుణంగా నిపుణులతో ప్రత్యేక కార్యకలాపాలను ఏర్పాటు చేస్తుంది. నిపుణులతో ప్రత్యేకమైన కార్యకలాపాలను ఆరవదిగా మనం చూసినప్పుడు నిర్మాణాత్మక పరిరక్షణ, రసాయన సంరక్షణ, ఎపిగ్రఫీ అండ్ న్యూమాస్మెటిక్స్ అంశాలపై ప్రత్యేక దృష్టి. న్యూమాస్మెటిక్స్ అంటే ఏంటంటే ఎపిగ్రఫీ అంటే ఏంటంటే శిలాశాసనాలను అధ్యయనం చేయటం అని ఎపిగ్రఫీ అంటారు. మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే నాణాలని సేకరించడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎపిగ్రఫీ అంటే శిలాశాసనాలు అధ్యయనం చేయటం. ఎందుకంటే శిలాశాసనాలు అనేక డిఫరెంట్ భాషల్లో డిఫరెంట్ లిపుల్లో ఉంటాయి. అట్లు కోడింగ్ చేయటం అన్నమాట. అండ్ మ్యాట్రిక్స్ అంటే నాణాలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి అవగాహన కల్పిస్తుంది. దీని విధుల్లో మరొకటిగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన ఉపన్యాసకులతో ప్రత్యేక శిక్షణ పురావస్తు శాఖ బాధ్యతగా వాళ్ళతో కాన్ఫరెన్స్ని వాళ్ళతో మీటింగ్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఇది వాళ్ళ యొక్క బాధ్యత లేదా విధి. ఇక నెక్స్ట్ పాయింట్ మనం చూసినప్పుడు భారత పురావస్తు శాఖ ప్రాధాన్యత. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది ASI, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. భారత పురావస్తు శాఖ యొక్క ప్రాధాన్యత. వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న, ఇది ఏ పరిధిలో ఉంది అంటే కేంద్ర ప్రభుత్వంలోనే ఒక శాఖ ఉంది. ఆ శాఖ ఏంటంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న శాఖలో ఉన్న భారత పురావస్తు శాఖ పురావస్తు పరిశోధనలకు, దేశ సాంస్కృతిక వారసత్వ రక్షణకు ప్రధాన సంస్థగా ఉంది. ప్రాచీన స్మారక కట్టడాలు, ఇది ప్రాధాన్యత ఏంటి అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న భారత పురావస్తు శాఖ పురావస్తు పరిశోధనలకు, దేశ సాంస్కృతిక వారసత్వ రక్షణకు ప్రధాన సంస్థగా ఉంది. ప్రాచీన స్మారక కట్టడాలు, పురావస్తు ప్రాంతాల సంరక్షణ, జాతీయ ప్రాముఖ్యత పొందిన ప్రాంతాల సంరక్షణకు ఈ శాఖ తప్పనిసరిగా చొరవ తీసుకుంటుంది. కంపల్సరీ ద ఇన్వాల్వ్మెంట్. ఆయా శాఖల మూలంగానే భారతదేశ ప్రపంచ ప్రాచీన నాగరికత దేశాల జాబితాలో చేరుకుంది. లేదంటే ఈ సింధు నాగరికత అనేది వెలుగులోకి రాకుండా ఉంటుంటే భారతదేశం యొక్క సంస్కృతి
భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశ సాంప్రదాయం ప్రపంచ నాగరికత తెలుసున్నది కాదు. ఇది వెలుగులోకి తీసుకురాకపోతే, పురావస్తు శాఖ వెలుగులోకి తీసుకురాకపోతే భారతదేశం చాలా వెనకబడి ఉంటుంది. నాగరికత విషయంలో మనం చాలా చిన్న చూపుల్లో ఉండేవాళ్ళం. ఇలాంటి ప్రాధాన్యం ఉన్న పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మన దేశానికి సంబంధించిన అనేక ప్రాచీన స్మారక కట్టడాల త్రవ్వకాలు అన్వేషణలు సాగించడంతో చారిత్రక కాలం నాటి విశేషాలు ప్రస్తుతం తెలుసుకుంటుంటాము. పురాతన స్మారక కట్టడాలు, పురావస్తు ప్రాంతాల నిర్వహణ, జాతీయ ప్రాముఖ్యత యొక్క అవశేషాల కోసం దేశవ్యాప్తంగా 24 సర్కిల్స్ని ఏర్పడి దేశవ్యాప్తంగా తమ సేవలను అందిస్తాం. ఇటీవల కాలంలో అన్వేషించిన ముఖ్యమైన ప్రాంతాల్లో హర్యానాలోని దానేసర్లో హర్షక తెలన ముఖ్యంగా ఉంది. ఇది మధ్యయుగంలో కుషాన్ల కాలం నాటి సాంస్కృతిక కొనసాగింపు. దేశంలో అన్వేషకులు త్రవ్వకాలతో చారిత్రక ఆధారాలను వెలుగులో తీసుకురావడానికి ప్రాధాన్యత ఇస్తుంది. 1784, 1861, 1947, 1947, 1947 తర్వాత నేటి వరకు 4 శతాబ్దాలుగా భారత పురావస్తు శాఖ తన సేవల్ని చారిత్రక కట్టడాలతో నాటి సాంస్కృతిక పరిస్థితుల్ని అంతర్జాతీయంగా చాటి చెప్తూ ముందుకు కొనసాగుతుంది. 1871లో మొదట డైరెక్టర్ జనరల్గా సర్ అలెగ్జాండర్ కానింగ్హామ్ కాగా, ప్రస్తుతం డాక్టర్ బుద్ధా రశ్మి మణి వ్యవహరిస్తున్నారు. సో ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ బుద్ధా రశ్మి మణి వ్యవహరిస్తున్నాం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ఎనాలిసిస్ ఆఫ్ ది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి మనకి చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు మనకి వస్తాయి. భారతదేశ పురావస్తు శాఖను గురించి వివరింపము, లేదా భారతదేశ పురావస్తు శాఖ ప్రాధాన్యతను చర్చించడం, లేదా పురావస్తు శాఖ ఏర్పడిన విధానం, లక్ష్యాలు, విధులు, బాధ్యతలను వివరించాలి, లేదా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి రాయండి అని అంటారు. సో దీంట్లో మనం గమనించినప్పుడు ఒకసారి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి చదువుతాను, జాగ్రత్తగా ఆలకించాను. పరిచయం: సర్ విలియం జోన్స్ 1784లో ఏర్పాటు చేసిన ఏషియాటిక్ సొసైటీతో భారత పురావస్తు శాఖ పురుడు పోసుకుంటామంటే ఏర్పడిందని అర్థం. అనంతరం బ్రిటిష్ పాలనా కాలం నుంచి జరుగుతున్న ప్రయత్నాలకు అంతిమంగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అంటారు. ఏఎస్ఐ లేదా భారత పురావస్తు శాఖ 1861లో అప్పటి వైస్రాయ్ జాన్ కానింగ్హామ్ సహాయంతో ఏర్పడింది. సో ద ఫస్ట్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ బై ఇన్ 1861 ద వైస్రాయ్ ఆఫ్ ది జాన్ కానింగ్హామ్. ఆ సమయంలో దీని పరిధి ఆఫ్ఘనిస్తాన్, బర్మాలతో కలిసి భారత ఉపఖండం మీద ఉంది. తొలి రోజుల్లో జరిగిన అన్వేషణలో మూలంగా భారతదేశంలో వెలుగు చూసిన సింధు లోయ నాగరికత
శ్రవస్తి, బారహట్, కోసాంబి వంటి చారిత్రక స్థలాల వెలుగులో చూశారు. ఈ త్రవ్వకాలలో సర్ అలెగ్జాండర్ కానింగో ప్రముఖ పాత్ర పోషించారు. భారత పురావస్తు చారిత్రక పరిశోధనలో మార్గదర్శకులయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న దాదాపు 3500 జాతీయ ప్రాధాన్యం పురాతన వారసత్వ స్మారక కట్టడాల బాధ్యతలు, పురాతన ప్రదేశాలు, శిథిలాలు 1958 చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఈ యొక్క శాఖ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఒక భాగంగా ఉంటుంది. సో ద ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ బిలాంగ్స్ టు ద కల్చరల్ మినిస్టర్. సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ఉంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో పురావస్తు శాఖ యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం. భారత పురావస్తు శాఖ యొక్క లక్ష్యాలు: మొదటిది, భారత పురాతత్వ శాఖ దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా, జాతీయంగా, రాష్ట్రీయంగా పేరుగాంచిన పురాతన స్మారక కట్టడాల పరిరక్షణ దీని ప్రధాన లక్ష్యం. ద మెయిన్ ఇంపార్టెంట్, అట్లని పరిరక్షించాలి. రెండవది, ఎందుకు పార్లమెంట్లో రూపొందించింది, దానికోసం పార్లమెంట్లో రూపొందించింది. చట్టాల ప్రకారం ఏం చేసినా మనం చట్టం ప్రకారం చేయాలి. చట్టాల ప్రకారం గుర్తించిన స్మారక కట్టడాల ప్రదేశాలను తమ అదుపులను తెచ్చుకుని, తమ పరిధులను తెచ్చుకుని, వాటి నిర్వహణ బాధ్యతలను లక్ష్యాలుగా ముందుకు కొనసాగుతాయి. నెక్స్ట్, భారత ఉపఖండంలో పురావస్తు కట్టడాల ప్రాధాన్యతను విస్తరించడం, అంతర్జాతీయ పరిశోధనలో ముందుండడం దీని లక్ష్యం. నాలుగవది, సాంస్కృతిక వారసత్వ నిర్వహణలో ఉత్తమ అభ్యాసం చేయటం, పురావస్తు కళాకృతుల సంరక్షణ కూడా దీని ధ్యేయంగా ఉంది. పురావస్తు చారిత్రక గతాలపై దేశవ్యాప్తంగా అవగాహన కలిగించడం కూడా దీని లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. ఇక చివరి లక్ష్యం ఏంటంటే చారిత్రక విషయాలను బయటకు తీసుకురావటానికి, అవసరమైన అన్వేషణలో త్రవ్వకాలు చేపట్టడం కూడా దిద్దులో ఉంటుంది. అవసరంగా ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ పురావస్తు శాఖ యొక్క విధులు బాధ్యతలు. భారతదేశ పార్లమెంటు చట్టాల ప్రకారం దేశంలో పురావస్తు వారసత్వ కట్టడాలు అధ్యయనాలు ప్రాంతాల పరిరక్షణకు తోడ్పడుతుంది. యువకులను మంచి ఉత్సాహం ఉన్నవాళ్ళు, ఈ శాఖలో ఉత్సాహం ఉన్నవాళ్ళు పురావస్తు శాఖలో శిక్షణ ఇవ్వటం తదితర కార్యకలాపాలు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా తన కార్యకలాపాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కొనసాగుతుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కట్టడాల త్రవ్వకం, అన్వేషణ, పరిరక్షణ, బాధ్యత, రక్షణ, పురాతన వస్తువులు, కళాఖండాల అక్రమ రవాణా నిరోధం, తప్పుడు వర్తకుల నిరోధానికి, వాటి ఎగుమతి వర్తకులు నియంత్రించడం ఒక విధి. దీంతోపాటు పై వాటికి సంబంధించిన ఇతర వస్తువులను బలవంతంగానైనా సేకరించి ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచడం సంస్థ ప్రధాన విధుల్లో అత్యంత ముఖ్యం. అంటే మ్యూజియంస్ అన్నమాట. నాలుగవది, యువ ఔత్సాహికులకు పురావస్తు శాస్త్రంలో ప్రత్యేక శిక్షణలు ఇవ్వటం కూడా
ఇందులో ఒకటిగా ఉంది. ఇక పురావస్తు శాఖలో వృత్తిపరమైన శిక్షణలు అందించి మరింత మెరుగైన సేవలు అందించేది. కాలానుగుణంగా నిపుణులతో ప్రత్యేక కార్యాలయాల్ని ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, నిర్మాణాత్మక పరిరక్షణ, రసాయన పరిరక్షణ, ఎపిగ్రఫీ అండ్ న్యూమిస్మాటిక్స్. ఎపిగ్రఫీ దిస్ శిలాశాస్త్రం అధ్యయనం, న్యూమిస్మాటిక్స్ అంటే నాణాలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సాగించి అవగాహన కల్పించడం దీని విధులలో మరొకటిగా ఉంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో నిపుణులైన ఉపన్యాసకులతో ప్రత్యేక శిక్షణ పురావస్తు శాఖ బాధ్యత. సో ఇవి పురావస్తు శాఖ యొక్క విధులు, బాధ్యతలు. ఇక భారతదేశ పురావస్తు శాఖ ప్రాధాన్యత ఏంటో చూద్దాం. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న భారత పురావస్తు శాఖ పురావస్తు పరిశోధనలకు, దేశ సాంస్కృతిక వారసత్వ రక్షణకు ప్రధాన సంస్థగా ఉంది. ప్రాచీన స్మారక కట్టడాలు, పురావస్తు ప్రాంతాల సంరక్షణ, జాతీయ ప్రాముఖ్యం పొందిన ప్రాంతాల సంరక్షణకు ఈ శాఖ తప్పనిసరిగా చొరవ తీసుకుంటుంది. ఈ శాఖ మూలంగానే భారతదేశం ప్రపంచ ప్రాచీన నాగరికత దేశాల జాబితాలో చేరింది. ఇలాంటి ప్రాధాన్యం ఉన్న పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మన దేశానికి సంబంధించిన అనేక ప్రాచీన స్మారక కట్టడాల తవ్వకాలు, అన్వేషణలు కొనసాగించడం, చారిత్రక కాలం నాటి విశేషాలు ప్రస్తుతం తెలుసుకోగలుగుతున్నాం. పురాతత్వ స్మారక కట్టడాలు, పురావస్తు ప్రాంతాల నిర్వహణ, జాతీయ ప్రాముఖ్యత యొక్క అవశేషాల కోసం దేశవ్యాప్తంగా 24 సర్కిల్స్గా ఏర్పడి దేశవ్యాప్తంగా తన సేవలను అందిస్తుంది. ఇటీవల కాలంలో అన్వేషించిన ముఖ్యమైన ప్రాంతాల్లో హర్యానాలోని దానేసర్లో హర్షకాల్ తిలా ముఖ్యమైనదిగా ఉంది. ఇది మధ్యయుగంలో కుషాన్ల కాలం నాటి సాంస్కృతిక కొనసాగింపు. దేశంలో అన్వేషకులు త్రవ్వకాలతో చారిత్రక ఆధారాలు వెలుగు తీయటానికి ప్రాధాన్యం ఇస్తుంది. 1784, 1861, 1861, 1901, 1901, 1947, 1947 తర్వాత నేటి వరకు 4 దశాబ్దాలుగా భారత పురావస్తు శాఖ తన సేవలను చారిత్రక కట్టడాలతో నాటి సాంస్కృతిక పరిస్థితులను అంతర్జాతీయంగా చాటి చెప్తూ ముందుకు కొనసాగుతుంది. 1871లో మొదటి డైరెక్టర్ జనరల్గా సర్ అలెగ్జాండర్ కానింగ్హామ్ కాగా, ప్రస్తుతం నవ్ ప్రెసిడెంట్ డాక్టర్ బుద్ధ రశ్మిమణి వ్యవహరిస్తున్నారు. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్, ద ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే, సో జాగ్రత్తగా వినండి, విని అర్థం చేసుకోండి, నోట్స్ ప్రిపేర్ చేయండి. థ్యాంక్ యూ.